అందరికీ నమస్తే. ఈరోజు కోడిగుడ్డు అట్టు వేస్తున్నామండి. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అంతా వేసి బాగా కలుపుకొని కొద్దిగా పాలు వేసాను. టేస్ట్ కోసం వస్తుందన్నమాట. బాగా విస్పర్తో చేసుకోవాలండి. మనం ఎంత చేసుకుంటే అంత బాగా పఫింగ్గా వస్తుంది అన్నమాట. 2 ఉల్లిపాయలకే 5 కోడిగుడ్లు వేసాను అనమాట. అది ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా వేసుకోవాలండి. ఇంకా 2 నిమిషాలు అలాగే ఉంచారన్నమాట. కుదరకుండా చేయకూడదు, అప్పుడే వెంటనే తిప్పకూడదండి. ఒక 2-3 నిమిషాల తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టర్న్ చేయాలండి. ఇది చూడండి, ఇలాగా ఒక 5 నిమిషాల వరకు వేగనిచ్చి మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలండి. లేకపోతే అట్టు మాడిపోతుంది. ఇలా అయితే ఎర్రగా బాగా వస్తుంది అనమాట. ఇలా ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. ఇట్లా కట్ చేసేసినామంటే ముక్కలుగానే వస్తాయండి. ఇది ఒక్కొక్క పీసు గల్లా ఇక్కడ టర్న్ చేసుకోవాలండి. ఇలా చూడండి, 5 నిమిషాలు అయిపోయింది కదా. ఇప్పుడు ఇలా ముక్కలుగా పీసెస్ టర్న్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇలాగ ఎర్రగా చక్కగా వేగుతుందండి. ఇది చూసుకోండి. ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ ఛానల్ని చూసినందుకు. ఇప్పుడు ఇది మనము ఆకుకూర పప్పులో కానీ, రసంలో కానీ, పప్పు చారులో కానీ చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ.